నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థను అయితే రద్దు చేయడం వల్ల ఈరోజు పెన్షన్లు అందవలసింది యాక్చువల్ పెన్షన్ లేట్ అయిపోయినాయి పేదవాళ్ళకి, వృద్ధులకి, వికలాంగులకి. దీని మీద నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి సుప్రీంకోర్టు ఈసీకి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ వ్యవస్థను అయితే రద్దు చేయడం, దీనివల్ల ఎవరికి మంచిది ఎవరికి చెడు, వాళ్ళ వల్ల నిజంగా చెడు ఉన్నదా వాలంటీర్ల వల్ల? వాలంటీర్ల వల్ల చెడు అన్నది ఏముంది, మన కోవిడ్ టైంలో కూడా వాళ్ళు ఎంతో వాళ్ళ ప్రాణాలకి తెగించి కష్టపడి పనిచేశారు. వాళ్ళ 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 జీవితాలు కూడా త్యాగం చేశారు. మరి వాలంటరీ వ్యవస్థ ఈ మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ ఆ రోజుల్లో అది అప్పుడే ఇది నిర్మించాడు. దాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ఇది అటువంటి వాలంటరీ వ్యవస్థని వీళ్ళు ఎంతసేపు ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళు కొరియర్లో గిరియర్లో అని వాళ్ళని కించపరచడం చాలా దారుణమైన ఏమైనటువంటి సమస్య అది. వాళ్ళు ఏంటంటే ప్రతి పథకాన్ని ఇంటింటికి చేరుస్తున్నారు. చార్జునట్టు తర్వాత ఇవాళ ఒకప్పుడు సర్టిఫికేట్ కావాలంటే తాలూకా ఆఫీసులు అంటే తిరిగి వాళ్ళమే. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఈవేళ వాలంటీర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మన ఇంటికి వస్తుంది సర్టిఫికేట్. అది అలాంటి వ్యవస్థని వీళ్ళు ఎంత ఈ నిమ్మగడ్డ రమేష్, ఇక పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఏంటి ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు మాట్లాడడం అది చాలా హేమైనటువంటి పద్ధతి. అది కాదు, అది కరెక్ట్ కాదు. అది అయితే ఈవేళ ఈ 3 నెలలు వృద్ధులకి పెన్షన్ ఇవ్వడం అనేది వాళ్ళు లెగలేని పరిస్థితుల్లో ఉన్నారు. చాలామంది పడుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో హాస్పిటల్కి వెళ్ళి వాలంటీర్లు సేవలు చేసి ఆ కేజీస్కి వెళ్ళి కొంతమంది ఇచ్చేవారు. కేజీస్లో కూడా చాలామంది పట్టుకెళ్ళి ఇచ్చారు. మరి అలాంటి వ్యవస్థను తీసుకొచ్చి ఎవరో అతను ఐఏఎస్ అధికారి అతను కనీసం ఈ ఎన్నికల వ్యవస్థ కూడా ఈసీ కూడా ఇది పునర్సమీక్షించాలని నేను కోరుకుంటున్నాను. ఇటువంటి వృద్ధులను ఇబ్బంది పెట్టేసి చాలా బాధపెట్టి వాళ్ళు ఏమో ఆ వాలంటీర్లు ఏమో కొరియర్స్ అని, వాలంటీర్ల వల్ల ఏదో దేశం మారిపోతుందని, వాలంటీర్ వ్యవస్థ వల్ల ఏదో మొత్తం కొత్తగా క్రియేట్ చేసి వాళ్ళ వల్ల ఏమో ఓట్లన్నీ మార్చేస్తారని అనుకోవడం చాలా తప్పది. అందువల్ల ఎన్నికల కమిషనర్ కూడా ఇది కంపల్సరీగా దీన్ని ఖండించి వాళ్ళు ఈ వృద్ధులకి న్యాయం చేయాలని, ఒకసారి పునరాలోచన చేయాలని నేను కోరుకుంటున్నాను. అటువంటి ఈ వ్యవస్థ గురించి అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ మన దేశంలోనే అన్ని రాష్ట్రాలు కూడా చూస్తున్నాయి. ప్రతి రాష్ట్రం కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ఎంతో పునరాలోచించి మన రాష్ట్రానికి వచ్చి ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి వాళ్ళు కూడా బాగుంది, ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది, ఈ వాలంటీర్ వ్యవస్థ పెడితే మేము కూడా చేయాలన్న ఆలోచనలో పక్క రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలు, ఈ రాష్ట్రాలు అన్నీ కూడా దేశం కూడా ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ కూడా బాగా దీన్ని వాడు కూడా చేసి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దేశంలో నెంబర్ 1 స్థాయిలో మంచి సీఎంగా గుర్తించి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా గుర్తింపు ఉంది. అందువల్ల ఏంటంటే దయచేసి ఈ వాలంటీర్ వ్యవస్థని తీసేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల కమిషనర్ కూడా ఇది ఆలోచించి దీన్ని ఈ వృద్ధులందరికీ న్యాయం చేయాలని ఈ 3 నెలలు కూడా నేను వివరించాను.